మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ వార్డు సభ్యులు సత్కరించారు. గడిచిన 4 సంవత్సరాల 2 నెలల్లో తూప్రాన్ పట్టణానికి 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారని, అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపారని, రానున్న ఎన్నికల్లో కూడా మంచి సుపరిపాలన అందించాలని, తూప్రాన్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేకూర్చేలా తన వంతు కృషి చేయాలని కాలనీ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గడిచిన 4 సంవత్సరాల్లో ప్రజలకు తమ వంతు సేవలు అందించామని, వారికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు, నాయకులకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం 1వ వార్డు సభ్యులు మాజీ చైర్మన్ కు శాల్వా ఘనంగా సత్కరించారు. మళ్ళీ 5 సంవత్సరాలు మాకు తూప్రాన్కు ఇయ్యాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అందుకని ఈ సంవత్సరము సుదీర్ఘ పోరాటం చేసి మా అన్న మున్సిపల్ చైర్మనే కాకుండా ఇంకా రేపు పెద్ద పదవులు కూడా చేయాలని ఆశిస్తున్నాము. మరి డెవలప్మెంట్ ఎనలేని డెవలప్మెంట్గా మాకు గుర్తింపు ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా ఊపిరి ఉన్నంత వరకు ఈ యొక్క ఫస్ట్ వార్డు యువకులను, మహిళలను, ప్రజలందరినీ కూడా ఎల్లవేళలా ఏ స్థానంలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా ఫస్ట్ వార్డు నా ఊపిరినంత వరకు మర్చిపోను. ఎందుకంటే నాకు రాజకీయ జన్మనిచ్చిన నా యొక్క బీఆర్ఎస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, అలాగే మన కేసీఆర్ గారికి మేము ఆ పార్టీలో చివరి వరకు కొనసాగుతాం. ఈ యొక్క మా తోటి కౌన్సిలర్లు